హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి పాకం పట్టే పని లేకుండా, ఎక్కువ శ్రమ లేకుండా, చాలా సింపుల్గా ఎంతో హెల్దీ అయిన ఒక మంచి రెసిపీ చేసుకుందామండి. అదేనండి కొబ్బరి ఉండలు. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. అందరూ చాలా ఈజీగా చేసేయచ్చు. మరి ఈ రెసిపీ అనేది ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 2 కొబ్బరి గిన్నెలు తీసుకోండి. నేను చెప్పిన కొలతలతో మీరు ఎక్కువైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కొబ్బరిని మనం తురిమి పెట్టుకోవాలండి. ఈ విధంగా నేను చూపించిన మాదిరిగా మరి పెద్దగా కాకుండా మరి సన్నగా కాకుండా మీడియంగా తురుముకోవాలి. ఇలా తురుము పెట్టుకొని మనం ఇప్పుడు ఒక బాండీ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ బాండీలోకి కొబ్బరి తురుము మొత్తం వేసుకొని మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఒక 5 to 6 మినిట్స్ వరకు వేపుకోవాలండి. ఇలా వేపుకోవడం వల్ల మనకు కొబ్బరి తురుములో ఉండే తేమ మొత్తం పోతుంది. అప్పుడు మనకు కొబ్బరి ఉండలు అనేవి పాకం పట్టకుండానే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కొబ్బరి తురుము అనేది పొడి పొడిగా వచ్చేంత వరకు వేపుకోవాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా కొబ్బరి ఉండలు అనేవి చాలా మంచిగా వస్తాయి. ఇలా పొడి పొడి అయ్యేంత వరకు మనం వేపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం 2 కప్పులు కొబ్బరి గిన్నె తీసుకున్నాం కాబట్టి ఒక పావు కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలండి. లేకపోతే మీరు బెల్లం అయినా పగలగొట్టుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేను బెల్లం అనేది పొడి చేసుకొని వేసుకున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు అనేది అంటకుండా మనం కలుపుతూ ఉండాలి అండి. అప్పుడు మనకు ఆ ఫ్లేమ్కి అనేది బెల్లం అనేది మొత్తం బాగా కరిగిపోతుంది. ఈ విధంగా బాగా కొబ్బరిలో బెల్లం అనేది బాగా మెల్ట్ అయిన తర్వాత బాగా కలిసిపోవాలండి. ఇలా ఒక 5 to 6 మినిట్స్ వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇలా బెల్లం అనేది మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా వస్తుందో లేదో చెక్ చేసుకోవాలండి. వస్తే మనకు కరెక్ట్గా కొబ్బరి ఉండలు అనేవి బాగా వస్తాయి. అప్పుడు మనకు కొబ్బరి ఉండలకి ప్రిపేర్ అయినట్టు. ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని మనం ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని కాస్త చల్లారిన తర్వాత బాల్స్ లాగా మనం రౌండ్గా చుట్టుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా మనకు బాల్స్ అనేవి చుట్టుకోవచ్చు. చల్లారిన తర్వాత కూడా మనకు చాలా బాగా వస్తుంది. మనము నెయ్యి అదేవిధంగా ఆయిల్ రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైనా చేసేయచ్చండి. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటాయి. అదేవిధంగా మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా లేదా స్కూల్ టైంలో స్నాక్గా కూడా పంపించచ్చండి. చాలా అంటే చాలా హెల్తీ. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అంతేనండి, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.